సో ఇప్పుడు ఎస్టర్డే సెషన్ లో మనము కంప్లీట్ గా ఆన్సర్ ది పబ్లిక్ అన్నాడు. ఇది ఒక టూల్. ఓకే, మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ ఫ్రెండ్స్. ఇది ఆన్సర్ ద పబ్లిక్. మనకు వాట్, ఓకే, విచ్, ఓకే, క్యాన్, ఈజ్, ఆర్, వై, ఓకే, హూ, ఇలాంటివన్నీ డిఫరెంట్ క్వశ్చనరీతో స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఎస్పెషలీ ఆన్సర్ ద పబ్లిక్. మనము పిఏఏ, పీపుల్ ఆల్సో ఆస్క్, ఈ సెక్షన్స్ లో పీపుల్ ఆల్సో ఆస్క్, ఈ సెక్షన్ లో మనము ర్యాంక్ అవ్వాలి అని అనుకుంటే, సో ఇలాంటి క్వైరీస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి క్వైరీస్ మనకి ఎక్కడ ఉండాలి, మన కాంటెంట్ స్ట్రక్చర్డ్ గా పెట్టుకొని ఇలాంటి క్వైరీస్, ఇలాంటి క్వశ్చనరీస్ అయితే మన వెబ్సైట్ లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి క్వైరీస్ లేకపోతే మనకు పిఏఏ, పీపుల్ ఆల్సో ఆస్క్, ఈ సెక్షన్స్ లో మనము ర్యాంక్ అయితే అవ్వలేము, అందుకనే పిఏఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో ఈ ఆన్సర్ ది పబ్లిక్, ఈ టూల్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లోనే మళ్ళీ మనకు డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. వాట్ యు మీన్ బై వర్టికల్స్? ఓకే, గూగుల్ ఈజ్ వన్ వర్టికల్. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ ఈజ్ వన్ వర్టికల్. ఓకే, ఇన్స్టా, అలాగే లింక్డ్ ఇన్, ఇట్లా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. సారీ. సో ఇలాంటి డిఫరెంట్ వర్టికల్స్ ఉండటం వల్ల మనము ఈ టూల్ అయితే ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నిన్న నేను చెప్పినట్టుగా ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ ప్రీమియం టూల్స్. ఓకే, సో ఈ ప్రీమియం టూల్స్ లాగిన్స్ కూడా నేను మన వెబ్సైట్ లో అయితే, ఐ మీన్ మన గ్రూప్ లో నేను పోస్ట్ చేసిన. ఓకే, సో ఈ SEO టూల్ అడ్డా యాక్సెస్ URL కూడా నేను మెన్షన్ చేశాను. ఇది మీరు డిఫరెంట్ టైం స్లాట్స్ లో యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నైట్ టైంలలో విజయ్, ఓకే, అర్లీ మార్నింగ్ టైంలలో రోషిష్, ఓకే, సో ఆఫ్టర్నూన్ టైంలలో నందిత, ఓకే, ఈవినింగ్ టైమ్స్ లలో శ్రీనివాస్, ఇట్లా డిఫరెంట్ టైం జోన్ లో మీరు యాక్సెస్ చేయండి. ఓకే, సో ఇది ఎవ్రీ మంత్ పెయిడ్ టూల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము పే చేసేసినాము, రెన్యువల్ కూడా అయిపోయింది. ఎవ్రీ మంత్ మనము రెన్యూ అయితే చేస్తాం. ఓకే, టూల్ ఇన్ కేస్ ఇది రెన్యువల్ కాకపోతే మీరు ఎవరైనా గ్రూప్ లో మెసేజ్ పెడితే అప్పుడు అది రెన్యువల్ లో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో కొన్ని టూల్స్ మనము ఇప్పుడైతే యాక్సెస్ అయితే చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ద పబ్లిక్ ఉందా, ఇంకా కొన్ని ఉంటాయి మనకు, వేరే టూల్స్ కూడా ఉంటాయి, దానిలో కూడా ఆన్సర్ ద పబ్లిక్ ఉంటుంది. చూడండి, ఆన్సర్ ద పబ్లిక్ ఉంది. ఓకే, ఉందా ఆన్సర్ ద పబ్లిక్? ఓకే, సో ఇది అండర్ టెస్టింగ్ లో ఉంది. ఓకే, బట్ యూ కెన్ యాక్సెస్ దిస్ ఆన్సర్ ద పబ్లిక్ యూజింగ్ SEO టూల్ అడ్డా. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక టూల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం ఈ రోజు. ఆ టూల్ గురించి ఇన్ డెప్త్ గా వెళ్తాం. ఓకే, సో టూల్ నేమ్ వచ్చి KW ఫైండర్. ఓకే, లెట్ us try to access this tool. ఓకే, ఏంటిది? ఇది KW. ఓకే, సో ఏంటిదంటే KW ఫైండర్ అన్నట్టు. ఓకే, సో మీరు ఎప్పుడన్నా టూల్స్ నోట్ చేసేటప్పుడు ఆ టూల్ ఎలా అయితే ఉంటుందో, ఓకే, అలాంటి వేలోనే మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కొంచెం ఇంకా బాగా ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక్కడ F షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. మీరు వాళ్ళ లోగో చూసినారు అని అంటే అక్కడ మీకు అర్థమైపోతుంది ఎలాంటి లెటర్స్ కేస్ సెన్సిటివా ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, సో టూల్ నేమ్ ఏంటి? KW ఫైండర్. ఇప్పుడు ఈ SEO టూల్స్ అడ్డాలో కొన్ని ఎక్స్టెన్షన్స్ మనము యాడ్ చేసుకుంటే కొన్ని వర్క్ అవుతాయి. ఓకే, కొన్ని వితౌట్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు యాక్సెస్ KW ఫైండర్ అని ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తా. ఓకే, సో టు యాక్సెస్ దిస్ టూల్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టెన్షన్. ఓకే, బట్ అదే ఇంకా కొన్ని దీంట్లో ఉన్న టూల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ సమ్ SEM స్కూప్, ఓకే, రైటర్ హ్యూమన్,
ఓకే, ఇలాంటి కొన్ని టూల్స్ సమ్ రష్, ఎస్ఎం రష్ ఇలాంటివి మనం యూజ్ చేయాలి అని అంటే అప్పుడు మనకు కొన్ని ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి, క్రోమ్ ఎక్స్టెన్షన్స్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇది కేడబ్ల్యూ ఫైండర్. యాక్చువల్ టూల్ కి దీనికి జస్ట్ ఇక్కడ లోగోలు అవి ఇవి అని ఏదే కానీ ఉండదు, బట్ యూ కెన్ యాక్సెస్ ద ఎంటైర్ టూల్ ఫీచర్స్ అన్నట్టు. ఓకే, నా సి కేర్ఫుల్ గా వినండి ఫ్రెండ్స్. ఒకటి సర్చ్ బై కీవర్డ్ అని ఉంటుంది, ఇంకొకటి సర్చ్ బై డొమైన్ అని ఉంటుంది. ఓకే, వెన్ ఐ సే డొమైన్, ఇక్కడ ఎంటర్ డొమైన్ ఆర్ యువర్. ఓకే, ఎంటర్ డొమైన్ ఆర్ యూఆర్ఎల్ అన్నట్టు. ఇక్కడ సర్చ్ బై కీవర్డ్ అన్నప్పుడు ఇక్కడ ఏం పెట్టాలా, ఎంటర్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లొకేషన్ సేమ్ ఉంటుంది, ఎనీవేర్ ఇవన్నీ ఉంటాయి. సర్చ్ బై కీవర్డ్ లో ఇక్కడ కూడా లొకేషన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ కూడా ఎనీ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ ఇంగ్లీషా లేదంటే తెలుగునా, ఇవి ఇవి కూడా మనము మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అగైన్ కేస్ టు కేస్, బిజినెస్ టు బిజినెస్. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక కీవర్డ్ అయితే టైప్ చేస్తా, అండ్ ఇంకొకటి నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఏంటంటే కీవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేడబ్ల్యూ ఫైండర్ తో ఓకే ఎన్ని డేస్ లో ర్యాంక్ అవుతుంది అని మనము చెప్పచ్చు అన్నట్టు. అంటే ఇది పాస్ట్ 10 years లో మేము ఎక్స్పెరిమెంట్ చేసిన మెథడ్స్, ఓకే టెక్నిక్స్ అన్నట్టు, సీక్రెట్ టెక్నిక్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఆ పారామీటర్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక పారామీటర్ ఉంటుంది, ఏంటిది, కే టి. వాట్ యు మీన్ బై కే? కీవర్డ్. ఓకే, కీవర్డ్. డి అంటే ఏంటి, డిఫికల్టీ. ఓకే, సో డిఫికల్టీ ఏంటిది, ఇది కీవర్డ్ డిఫికల్టీ. సో దిస్ ఈస్ కాల్డ్ కేడి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనము కొన్ని రేంజ్ అయితే తీసుకోవాలి. ఓకే, రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ ఎలా ఉంటుంది, 1 to 15 లోపు. ఓకే, సే 14 వేసుకోండి. ఓకే, మళ్ళీ 15 to 20. ఓకే, 24 తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 25 to 30 అంటే 29 తీసుకోవచ్చు. ఓకే, సో 30 to 39 అన్నట్టు. ఓకే, అలాగే 40 to నెక్స్ట్ ఎంత, ఇది 59. ఓకే, నెక్స్ట్ 60 to 80 అన్నట్టు. మళ్ళీ 81 to 99. ఓకే, ఇదన్నీ ఏంటి, రేంజ్. ఓకే, సో ఇక్కడ 1 to 14 ఏదైతే కీవర్డ్ ఉంటుందో, 1 to 14 కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఏంటిది, కేడి. ఓకే, కేడి ఇస్ నథింగ్ బట్ కీవర్డ్ డిఫికల్టీ. ఈ 1 to 14 ఏదైతే ఉంటుందో కేడి, మనకు ఈజీగా కొత్త వెబ్సైటే కానీ పాత వెబ్సైటే కానీ ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు. ఇక్కడ ఆర్గానిక్ ఎస్ఈఓలో. ఓకే, ఎన్ని డేస్ లో అవ్వచ్చు, మా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఎన్ని డేస్ లో అవ్వచ్చు అని అంటే 60 days లో మీకు ర్యాంక్ అయిపోతుంది, ఆర్గానిక్ ఎస్ఈఓలో వచ్చేస్తుంది. అందుకని కీవర్డ్ చూసుకొని కేడి బట్టి మనము ర్యాంకింగ్స్ అనేది క్లయింట్లకి గ్యారంటీగా చెప్పేయచ్చు మనం. యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ, ఈ మెథడ్ అయితే 100% వర్క్ అవుతుంది. ఓకే, అది చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, ఒక కీవర్డ్ తీసుకుంటా. ఏం కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఈజ్ మై కీవర్డ్ అండ్ టార్గెట్ లొకేషన్ నేను ఎంటైర్ ఇండియా పెట్టుకుంటా, కంట్రీ. అది మీ ఇష్టం, మీ టార్గెట్ లొకేషన్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ప్రజెంట్ కి నేను ఎంటైర్ కంట్రీ అయితే పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ ప్రాపర్ గా ఆ రిజల్ట్ అనేది రాలేదు కాబట్టి మళ్ళా రీఫ్రెష్ చేయండి ఇది. ఓకే, సో రీఫ్రెష్ చేస్తే వస్తుంది మళ్ళీ రిజల్ట్. ఓకే,
సో అదే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది ఏంటి అని అంటే షేడ్ యాక్సిస్ అన్నట్టు. కొంతమంది ఈ కేడబ్ల్యూ ఫైండర్ ను కూడా యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో అందుకనే సమ్ టైమ్స్ మనకు ఇది ఓపెన్ అయితే అవ్వదు. అందుకనే డిఫరెంట్ టైమ్ జోన్లలో మనము యాక్సెస్ అయితే చేయాలి. ఓకే, క్విక్ గా మనం ఏం చేస్తాము, మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళిపోదాం. కేడబ్ల్యూ ఫైండర్. ఓకే, వీళ్ళు ఏంటి అంటే మాంగోల్స్ అంటారు. ఓకే, సో ఆల్రెడీ మనకు ఒక అకౌంట్ అయితే ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. యా, సో ఇప్పుడు అప్పుడే నేను కీవర్డ్ ఏం పెట్టినా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఇండియా అని నేను టైప్ చేస్తాను. ఫ్రీ అకౌంట్ కి కొన్ని మాత్రమే సర్చెస్ ఆన్ డైలీ బేసిస్ మనమైతే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఇక్కడ చూడండి. సో బై ద వే, ఈ మ్యాంగోల్స్ ఎంటైర్ టూల్ పేరు ఏంటి అంటే మ్యాంగోల్స్. ఈ మ్యాంగోల్స్ లో కొన్ని సైట్స్ ఉంటాయి, ఐ మీన్ ఇంకా అడిషనల్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఏం టూల్స్ అంటే కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ వన్ టూల్ అండ్ ఆల్సో ఎస్సిఆర్పి అనాలిసిస్, ఇది ఒక టూల్ అన్నట్టు. ర్యాంక్ ట్రాకర్, ఓకే, బ్యాక్లింక్ చెక్కర్ అండ్ సైట్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మ్యాంగోల్స్ లో ఉంటాయి. ఓకే, ఫ్యూచర్ సెషన్స్ లో మనకు బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి కొన్ని మనము యాక్సెస్ అయితే చేస్తాం. ఎస్సిఆర్పి అనాలిసిస్, ర్యాంక్ ట్రాకర్, బ్యాక్లింక్ చెక్కర్, ఇలాంటివి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను టైప్ చేసిన కీవర్డ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ కొన్ని పారామీటర్స్ వస్తాయి, మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో కొన్ని మెట్రిక్స్ ఎలాంటివి వస్తాయంటే, దిస్ ఈజ్ మై కీవర్డ్. ఓకే, ఇప్పుడు ఏ కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తామో ఇవన్నీ కీవర్డ్స్ కనపడతాయి ఇక్కడ ఈ పార్ట్ లో. ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకొకటి, ఇది ట్రెండ్ అన్నట్టు. ఓకే, ట్రెండ్ చూడండి ఎలా ఉంది, -29%, ఇక్కడ -31%, -52%, -13%, బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్. ఓకే, ఆ కీవర్డ్ బట్టి ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. కొన్ని కీవర్డ్స్ కి ఇంక్రీజ్ ఉంది, కొన్ని కీవర్డ్స్ కి డిక్రీజ్ అయితే ఉంది. ఆల్ రైట్, నెక్స్ట్ సర్చ్ వాల్యూమ్ అన్నట్టు. ఓకే, ఈ సర్చ్ వాల్యూమ్ ఏంది, ఎంతమంది యావరేజ్ గా ఆన్ మంత్లీ బేసిస్ ఎంతమంది సర్చ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కీవర్డ్ ని, అది వాల్యూమ్ అన్నట్టు, అంటే సర్చ్ వాల్యూమ్. ఓకే, కేడి అంటే ఆఫ్ కోర్స్ కీవర్డ్ డిఫికల్టీ అన్నట్టు, కరెక్టా? సో కీవర్డ్ చూపిస్తుంది, ట్రెండ్, సర్చ్, కేడి. రీసెంట్ గా ఓకే కంటెంట్, ఇంటెంట్ కూడా చూపిస్తుంది. ఓకే, మనము ఫనల్ లో మాట్లాడుకున్నాం. వాట్ యు మీన్ బై కీవర్డ్ ఫనల్, డిస్కషన్ ఆల్రెడీ అయ్యింది. కీవర్డ్ ఫనల్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది కదా, మనకు ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఒకటి ఏముంటుంది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్, కీవర్డ్ ఫనల్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్, ఇన్ఫర్మేషనల్. నెక్స్ట్ నావిగేషనల్, కరెక్ట్, నావిగేషనల్. మళ్ళీ కమర్షియల్, ట్రాన్సాక్షనల్, మళ్ళీ కన్వర్షన్. ఇది కీవర్డ్ ఫనల్ కదా. ఎస్ గైస్, అదర్స్ కూడా ఓకే, ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేయాలి మనం. ఓకే, సో ఈ కీవర్డ్ ఫనల్ బట్టి మనకు కీవర్డ్ ఏంటంటే ఏంటి. ఇప్పుడు ఈ కీవర్డ్ తీసుకుంటే సి అండ్ టి, నేను చెప్పాను కదా, కమర్షియల్, ట్రాన్సాక్షనల్ రెండు ఒకేలాగే ఉంటాయి. అందుకని మనకి ఇది ఈ కీవర్డ్ ఏంటి, కమర్షియల్ అండ్ ట్రాన్సాక్షనల్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ దీనిపైన మౌస్ ఓవర్ చేస్తాను చూడండి, ఇక్కడ చూపించేస్తాను చూడండి. కమర్షియల్ అంటే ఏంటి, ఓకే, అలాగే ట్రాన్సాక్షనల్ అంటే ఏంటి చూపించేస్తున్నాను. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కేడి. ఓకే, ఇక్కడ ఉంది కదా కీవర్డ్ డిఫికల్టీ అన్నట్టు. ఓకే, సో ఈ 30 అబోవ్ ఉంది కాబట్టి ఎన్ని డేస్ లో మనకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ స్కోర్ కొన్ని కీవర్డ్స్ కి అవుట్ ఆఫ్ 100 కి ఈ స్కోరు 12 ఉంటుంది. ఓకే, 14 ఉంటుంది, 9 ఉంటుంది, 8 కూడా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ అంటే కొన్ని కీవర్డ్స్ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మలేషియా అని పెడతా. ఓకే, ట్రైనర్ ఎగ్జాంపుల్. ఓకే,
ఎంత ఉంది కీవర్డ్ చూడండి, డిఫికల్టీ ఎంత ఉంది, 5 ఉంది. డెడ్ ఈజీ అన్నట్టు, డెడ్ ఈజీ అంటే మీరు ఒక 1 month లో ఇలాంటి కీవర్డ్స్ కి ర్యాంక్ అయిపోవచ్చు, జస్ట్ 30 days. అదే ఇలాంటి కీవర్డ్స్ చూసి మనము ఇది టార్గెట్ అయితే చేయొచ్చు. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? వాల్యూమ్ ఎంత ఉంది ఇక్కడ, 940. చూసినారా సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, 940. ట్రెండ్ చేంజ్ అయిందా, ఎలాగా, జస్ట్ -4 అంతే, పర్లే. ఓకే, ఇక్కడ ఒక కీవర్డ్, అదే దీనికి ఫ్రీ సర్చెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎవ్రీడే 3 or 5 ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 సర్చ్ అయితే అయిపోయింది. మీకు జస్ట్ టూల్ చూపించాలా అని నేను ఓపెన్ చేశాను, బట్ మనకు దీంట్లో అయితే ఎక్కువ అయితే ఉంటుంది, దేంట్లో SEO టూల్స్ అడ్డాలో. ఓకే, అదే మీరు డిఫరెంట్ టైమ్ జోన్ లో మీరు యాక్సెస్ అయితే చేయండి. ఓకే, బట్ ప్రాక్టీస్ చేయాలి, ఈ టూల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ట్రైన్ ఇది అయిపోయింది. ఇక్కడ ట్రెండ్ అయితే -4 అయితే ఉంది. అదే ఇక్కడ +59% ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తా, చూద్దాం కేడి ఎంత ఉంది అనేది చూపిస్తుంది. నార్మల్ గా చూపించదు ఫ్రెండ్స్, ఆ కీవర్డ్ పైన మనం క్లిక్ చేసినప్పుడే చూపిస్తుంది. ఓకే, క్లిక్ చేయలేదు అని అంటే చూపించదు. ఓకే, పైలట్స్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ అంట. ఎగ్జాంపుల్ కంట్రీ కూడా మనం ఏం పెట్టుకున్నాం, మలేషియా. ఇక్కడ ఎంత ఉంది స్కోరు, 18 ఉంది. ఎంత టైంలో మనకు ర్యాంకింగ్స్ అనేది రావచ్చు, ఎంత టైంలో రావచ్చు అనేది కూడా మనము నోట్ చేసుకోవాలి. అండ్ ఇలా మనం క్లయింట్ కి పిక్ చేసినప్పుడు క్లయింట్స్ ఇంప్రెస్ అవుతారు, ఎందుకంటే ఇవన్నీ టెక్నిక్స్ అన్నట్టు. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ కి డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తాం, బట్ మీరు కేడి మాత్రము, కీవర్డ్ డిఫికల్టీ మాత్రము ఓన్లీ మ్యాంగోల్స్ దే మీరు రెఫర్ చేయాలి. ఇంకా వేరేది ఏదే కానీ మీరు రెఫర్ చేయకూడదు. మనకు AHREF లో కూడా డీటెయిల్స్ ఇస్తుంది. దేంట్లో ఇస్తుంది, AHREFs. ఓకే, మళ్ళీ సెమ్రష్, ఓకే, మళ్ళీ ఊబర్ సజెస్ట్, ఓకే, మళ్ళీ ఆన్సర్ ద పబ్లిక్ కూడా కీవర్డ్స్ ఇస్తుంది, కరెక్టా? సో దీంట్లో కేడి అనేది ఇవ్వదు. ఊబర్ సజెస్ట్ కేడి ఇస్తుంది, సెమ్రష్ కేడి ఇస్తుంది, AHREF కేడి ఇస్తుంది, కీవర్డ్ డిఫికల్టీ ఇస్తుంది. ఓకే, మీరు ఏదే కానీ రెఫర్ చేయకూడదు, ఈ టూల్స్ ఏదే కానీ రెఫర్ చేయకూడదు. యూ జస్ట్ రెఫర్ ఓన్లీ AW ఫైండర్, ఎస్పెషలీ ఫర్ కేడి. ఓకే, సో ఇంకా కొన్ని కీవర్డ్స్ చూసాం. ఎలాంటిది, ఎగ్జాంపుల్ నేను ఇండియా పెడతా. ఓకే, సో ఇండియా పెట్టి ఇక్కడ నేను ఏం చేస్తా, ChatGPT. ఓకే, బికాస్ దిస్ ఈస్ ఆల్సో కీవర్డ్ కదా, ChatGPT. చూద్దాం ఎంత ChatGPT సర్చెస్ ఎంత ఉన్నాయి చూడండి, 96.5 million మంత్లీ సర్చెస్. డిఫికల్టీ ఎంత ఉంది, 80. ఎంత ఉంది డిఫికల్టీ, 80. మీరు ఈ కీవర్డ్ కి SEO స్టార్ట్ చేస్తే, ChatGPT అనే కీవర్డ్ కి SEO స్టార్ట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి, ర్యాంకింగ్ అయితే రాదు. ఓకే, అంటే టాప్ 10 లో రామన్నమాట. ఇంకా చూసినారా, వెరీ హార్డ్, అవ్వదు, రాదు. అండ్ ఆల్సో చూడండి ఎంత ఉంది సర్చెస్, ఇంక్రీజ్ కూడా ఆన్ మంత్లీ బేసిస్ +176% ఇంక్రీజ్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ట్రెండ్, ఎంత వాల్యూమ్ ఉంది, 96.5 million. ఓకే, ఆన్ మంత్లీ బేసిస్ అంతమంది సర్చ్ అయితే చేస్తున్నారు. ఓకే, ఈ ChatGPT అనే కీవర్డ్ నేను ఇండియా ఒకటే పెట్టుకున్నా. ఓకే, ఇంకా ఎనీవేర్ పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. చూద్దాం ఎంత వచ్చింది, 567 మిలియన్ పీపుల్, అంటే ఆల్మోస్ట్ ఎంత, 56 crore పీపుల్ ఎవ్రీ మంత్ సర్చ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఎవ్రీ ట్రెండ్ కూడా ఇంక్రీజ్ అయితే అయ్యింది, అవుతూనే ఉంది. ఓకే, ఈవెన్ ఇంకొకటి కీవర్డ్ చూస్తాం, పర్ప్లెక్సిటీ. ఓకే, అండ్ ఎనీవేర్ పెట్టినప్పుడు చూడండి స్కోర్ అయితే తగ్గింది. అలా అని ఇప్పుడు టార్గెట్ చేస్తామా అంటే అవ్వదు, చేయకూడదు. ఓకే, పర్ప్లెక్సిటీ ఇది కూడా మన కాంపిటీటర్, ఎవరికి, ChatGPTకి, గూగుల్కి, వీళ్ళందరికీ. ఓకే, చూసినారా ఎవ్రీ ఇయర్ ఇది కూడా పెరుగుతుంది, మంత్ బేసిస్. ఇది రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి
ఇంకా ఎక్కువ ఫేమ్ అయితే తెచ్చుకుంటుంది. ఓకే, 11.6 మిలియన్ పీపుల్ సర్చ్ అయితే చేస్తున్నారు. ఓకే, చూసినారా ఎంత ఉంది స్కోరు? 70. స్కోరు 70 ఉంది. సో టార్గెట్ చేయొచ్చా అంటే టార్గెట్ చేయకూడదు. చేసినా కానీ మనకు రాదు ర్యాంకింగ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కేడి, ఇవ డిఫికల్టీ అన్నట్టు, ఎస్పెషల్లీ ఇన్ మ్యాంగోల్స్ లో, కేడబ్ల్యూ ఫైండర్ లో. ఓకే, మనము ఎప్పుడే కానీ కేడి ఈ మ్యాంగోల్స్ నుంచే తీసుకోవాలి. ఓకే, ఇది ఒక టూల్ అన్నట్టు.